హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దివ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ సూపర్ స్పెషల్గా ఉండబోతుంది. మేము రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ మౌంటైన్ రిసార్ట్ ప్లేస్కి వెళ్ళాము, విచ్ ఇస్ కాల్డ్ సన్ పీక్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దిస్ ట్రిప్ విత్ యూ. కలిసి చూసేద్దామా మరి? కమ్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టుగెదర్. ఫైనలీ సన్ పీక్స్కి అయితే రీచ్ అయిపోయాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎక్స్ప్లోర్ చేయడానికి. మాకైతే ఇది ఒక పర్ఫెక్ట్ గేట్వే ప్లేస్లా అనిపించింది. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ మీరు మీ వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా చూడటానికి చాలా పెద్దగా ఉంది కదా, ఎక్కడైనా దొరికేస్తుంది అనుకున్నాం ఈజీగా. బట్ మాకైతే ఒక 15 to 20 minutes టైం పట్టింది కార్ని పార్క్ చేయడానికి. కార్ని పార్క్ చేసి అలా లోపలికి నడుచుకొని వెళ్ళేటప్పుడు ఇట్ లుక్ లైక్ ఏ స్మాల్ ఫెయిరీ టేల్ టౌన్ లాగా. ఎవ్రీథింగ్ లుక్ సో ప్రిటీ. మీకు అక్కడ మౌంటైన్స్ మీద లేన్స్ లా కనిపిస్తున్నాయి కదా, మీకు వాటి గురించి నేను తర్వాత చెప్తాను. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద గండోలాస్ కమింగ్ డౌన్ అండ్ గోయింగ్ అప్. నాకు హైట్స్ అంటే చాలా భయం వేస్తుంది. అండ్ బేసిక్గా ఇలాంటి రైడ్స్ అంటే ఇంకా ఎక్కువ భయపడతాను. దూరం నుంచి చూడటం తప్ప నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ఎక్కడానికి కూడా ట్రై చేయలేదు. బట్ ది ఫస్ట్ టైం ఎందుకో ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. లేదు, ఒక్కసారైనా ఎక్కి ఎక్స్పీరియన్స్ అవ్వాలని. ఎక్కాక కూడా మరి ఇలాగే ఎక్సైటింగ్గా ఉంటానో భయపడతానో చూద్దాం. లెట్స్ సీ. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై రైడ్. ఈ గొండోలలో వెళ్ళాలి అంటే యూ నీడ్ టు బై ఏ టికెట్. మేము ఈ టికెట్స్ని పర్చేస్ చేసుకోవడానికి గెస్ట్ సర్వీసెస్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు బిఫోర్ బయింగ్ ఏ టికెట్ దే గేవ్ అస్ 2 options. వన్ ఈస్ వింటర్ సీజనల్ పాస్, ది అదర్ ఈస్ కాంప్లిమెంటరీ డే టికెట్. మేము కాంప్లిమెంటరీ డే టికెట్ని చూస్ చేసుకున్నాము. మీరు టికెట్స్ తీసుకున్నాక ఇక్కడికి వచ్చి లేన్స్లో వెయిట్ చేయాలి. ఎంటీ గొండోలో కిందకు వచ్చినప్పుడు ఆ లేన్లో వెయిట్ చేసే వాళ్ళని అటెండెంట్ పిలుస్తాడనమాట. పిలిచినప్పుడు మనం ఆ టికెట్స్ తీసుకొని ఆ స్కానింగ్ మిషన్లో స్కాన్ చేశాక వీ కెన్ గెట్ ఇన్ సైడ్. బిఫోర్ అవర్ రైడ్ స్టార్ట్స్ మనకైతే అటెండెంట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ గొండోలలో ఎలా కూర్చోవాలి అని. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఆ గొండోలో రైడ్ని అయితే ఎక్కేసి ఎంజాయ్ చేసేయచ్చు. మా టర్న్ అయితే వచ్చేసింది. గండోలలో ఎక్కి కూర్చున్నాము. వన్స్ రైడ్ స్టార్ట్ అయ్యాక స్కేరీగా అనిపించింది. యాజ్ యూజువల్గా భయపడ్డాను. మేము ఈ గొండోలలో కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ భయం అనేది అయితే మర్చిపోయి టోటల్గా రైడ్ అయితే ఎంజాయ్ చేసాము. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఆల్సో మాకు రైడ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో లైక్ ఈవెంట్ అవుతున్నట్టు అనిపించింది. మేబీ సంథింగ్ మ్యారేజ్ ఏమో. లెట్స్ సీ. మేము ఈ రైడ్ దిగాక మీకు చూపిస్తాము అక్కడ ఏమవుతుందో. ఫైనలీ మేము పైకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ పైకి వచ్చి చూస్తే చుట్టూ మొత్తం ఆ వ్యూ అయితే సో బ్యూటిఫుల్గా అనిపించింది. వీ సా హియర్ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ సిట్టింగ్ అండ్ రిలాక్సింగ్. అండ్ ఇంకొంతమంది వాళ్ళ పెట్స్తో వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే చాలా మంది విత్ బైసైకిల్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళ బైసైకిల్స్ని కూడా ఆ గొండోలోస్లో పెట్టి పైకి పంపిస్తారనమాట. పైకి వచ్చేసాక వాళ్ళు ఈ బైసైకిల్స్ని పిక్ చేసుకొని దే విల్ గో ఫర్ బైకింగ్. ఇక్కడైతే చాలా హైకింగ్ ట్రైల్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి మేమైతే షార్టెస్ట్ వన్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మేము గొండోలో రైడ్లో ఉన్నప్పుడు ఏదో వెడ్డింగ్ అవుతుంది అని చెప్పా కదా, యా దే గెటింగ్ మ్యారీడ్. అండ్ ఇలాంటి ప్లేస్లో ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్ చూడటం సంథింగ్ స్పెషల్గా అనిపించింది. వాళ్ళని బ్లెస్ చేయడానికి కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు. మేము కూడా కొంతసేపు అలా చూసి ఎంజాయ్ చేసాం వాళ్ళ వెడ్డింగ్ని. హైకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మేము చూస్ చేసుకున్న విస్తా ట్రైల్ వచ్చేసి ఇట్ టుక్ అరౌండ్ 30 minutes బోత్ వే. పాత్ చిన్నగా ఉంటుంది, కొంచెం అప్ అండ్ డౌన్, బట్ ఇట్ వాజ్ అన్ ఈజీ హైక్. మీరు నడిచే కొద్దీ మిడిల్లో కొన్ని క్యూట్ లిటిల్ బ్రిడ్జెస్ ఉంటాయి. అండ్ వీ టుక్ సమ్ పిక్చర్స్ వైల్ వాకింగ్. మీరు కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ యూ కెన్ ఆల్సో సీ ద వ్యూ పాయింట్స్. ఒక సైడ్ వచ్చేసి మొత్తం సన్ పీక్స్ విలేజ్ కనిపిస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ యూ కెన్ సీ ద మౌంటైన్స్ మొత్తం ట్రీస్తో కవర్ అయి కనిపిస్తాయి. మాకు అసలు హైకింగ్ స్టార్ట్ చేసామే కానీ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. అలా సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. అండ్ మేము రిటర్న్ వచ్చేసేసరికి కూడా వెడ్డింగ్ ఇంకా అవుతూనే ఉంది. అండ్ హైకింగ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. హైక్ చేసి వచ్చాక పైననే కొంతసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా కొంతసేపు టైం స్పెండ్ చేస్తుంటే సమ్ టైమ్స్ వి జస్ట్ నీడ్ మూమెంట్స్ లైక్ దిస్ కదా అనిపించింది. రియలీ ఇట్ వాజ్ సో రిఫ్రెషింగ్ ఫర్ అస్.
నవ్ ఇట్స్ టైమ్ టు గో డౌన్ ఫర్ అస్. గొండోల కోసం వెయిట్ చేస్తున్నాము. అది ఇంకా ఎంతసేపట్లో వస్తుందో కూడా మనం ఈ టైం అనేది ఇక్కడ ఈ బోర్డులో ట్రాక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి వచ్చి ఇక్కడ లైన్లో వెయిట్ చేయొచ్చు. వన్స్ ఆ గొండోలో వచ్చాక మేము గొండోలో ఎక్కి కూర్చున్నాము అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద డేలా అనిపించింది. ఒకవేళ నిజంగా ఈ రైడ్ ఎక్కకపోయింటే నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఎక్కేటప్పుడు ఎంత భయపడ్డానో వన్స్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అప్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆ వ్యూస్ని చూస్తూ అలా సరదాగా మేమిద్దరం మాట్లాడుకుంటూ అసలు ఆ భయం అనేది మర్చిపోయాను, చెప్పాను కదా. అండ్ కొంతమంది మా కింద బైకింగ్ చేస్తూ కూడా కనిపించారు. ఒక అతను పాపం స్కిడ్ అయింది అనుకుంటా, పడిపోయాడు. ఇక్కడ నుంచి మనం టోటల్ సన్ పీక్స్ ని విలేజ్ ని అయితే చూడొచ్చు ఈ గొండోలలో కూర్చొని. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఎంత టైనీగా కనిపిస్తున్నాయి కదా. మన లైఫ్ లో కూడా అంతే, మనం ఏదైనా పెద్దగా చూస్తే మనకు ప్రాబ్లం పెద్దగానే కనిపిస్తుంది. సో ఎంజాయ్ ద మూమెంట్ అండ్ బీ హ్యాపీ. వింటర్ టైంలో సన్ పీక్స్ ఈజ్ మోస్ట్లీ ఫేమస్ ఫర్ స్కీయింగ్ అండ్ స్నో బోర్డింగ్ అనమాట. సో డ్యూరింగ్ స్నో టైం చాలామంది వెరీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం రెంటల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇందాక మీకు ఆ గ్రీన్ స్లోప్ గురించి చెప్పా కదా, ఆ మౌంటైన్స్ మీద ఆ లేన్స్ మీద స్కీయింగ్ ఆర్ స్నో బోర్డింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో బైకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ బైసైకిల్స్ రెంటల్గా తీసుకొని దే కెన్ గో ఫర్ బైకింగ్. మా గొండోలో రైడ్ అయిపోయాక మేమైతే అక్యూట్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయిపోయాము. ఫస్ట్ థింగ్ వీ నోటీస్డ్ ఏంటి అంటే ఇట్ వాస్ సో కామ్ అండ్ క్లీన్. విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మేమైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోర్స్ని అయితే చూసాము, లైక్ స్మాల్ కెఫేస్, చాక్లెట్ షాప్స్, క్యూట్ గిఫ్ట్ స్టోర్స్, వింటర్ వేర్ అండ్ ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ రెస్టారెంట్స్ టు ఈట్. ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వాకబుల్ అండ్ నియర్ బై. నేను ఏ ప్లేస్కి వచ్చినా సావ్నియర్స్ని అయితే పక్కా కొనుక్కుంటాను, ఎందుకంటే మనకు ఇది మెమొరీలో ఉండిపోతుంది ఆ ప్లేస్కి వెళ్ళాం కదా అని. సో ఒక గిఫ్ట్ స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ నేను సావ్నియర్స్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఆల్సో there are some other stuff like keychains, sweaters and cute pandas and teddy bears. తర్వాత చాక్లెట్ షాప్కి వెళ్ళాము. అక్కడ మేము కొన్ని చాక్లెట్స్ అండ్ బ్రౌనీస్ కొనుక్కున్నాము విచ్ ఆర్ సో యమ్మీ. ఆ తర్వాత పక్కనే ఉన్న నార్త్ ఫేస్ స్టోర్కి వెళ్ళాము. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ వింటర్ వేర్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ మేమేం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఎవ్రీ జాకెట్ హుడీ మీద సన్ పీక్స్ లోగో ఉందన్నమాట. కొన్ని స్టోర్స్ ముందు మీరు ఇక్కడ చూస్తే ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా. నేనైతే ఇక్కడ కూర్చొని అండ్ వాక్ చేస్తూ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. విలేజ్లో వాక్ చేశాక మేమైతే టైర్డ్ అయిపోయాము, ఫుల్ ఆకలేస్తుంది. అండ్ ఇక్కడైతే ఒక పిజ్జా స్టోర్కి వచ్చేసి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటు వి ఆర్డర్డ్ మోకా. సో ఇట్ వాస్ పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ నేనైతే ఎప్పుడు కాఫీ తాగను, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఐ ట్రైడ్ అండ్ ఇట్ వాస్ గుడ్. మేము పిజ్జా ఆర్డర్ చేశాక లోపల కూర్చోకుండా మాకు బయట అంబియన్స్ బాగా నచ్చింది. అండ్ అలా బయట కూర్చొని మౌంటైన్ వ్యూని చూస్తూ పిజ్జా తింటూ ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఫర్ us. సన్ పీక్స్ వచ్చాక ఇఫ్ యూ హ్యావ్ అ ప్లాన్ టు స్టే ఫర్ కపుల్ ఆఫ్ డేస్, డోంట్ వరీ, మీకు ఇక్కడ కొన్ని లాడ్జెస్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. కిందే కాదు పైన కూడా మేము గొండలో రైడ్లో వెళ్ళినప్పుడు చూసాము. దేర్ ఆర్ ఆల్సో ఫ్యూ రిసార్ట్స్ అండ్ లాడ్జెస్. సో మీరు హ్యాపీగా మౌంటైన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ యూ కెన్ ఎంజాయ్ యువర్ స్టే హియర్. ఈవినింగ్ టైంలో సన్సెట్ అయ్యే టైంకి విలేజ్లో లైట్స్ ఆన్ చేశాక అట్మాస్ఫియర్ అంతా మ్యాజికల్గా మారిపోయిందని అయితే చెప్పాలి. ఇట్ లుక్డ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. మేము పిజ్జా తినేటప్పుడు ఏదో మ్యూజికల్ సౌండ్ అయితే మాకు వినిపించింది. సరే మేము తినేసి వెళ్ళి చూద్దామని తిన్నాక వెళ్ళి చూస్తే అక్కడ లైవ్ మ్యూజిక్ అయితే జరుగుతుంది. మేమైతే చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాము. అండ్ కొంతమంది లోకల్ ఆర్టిస్ట్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారంట. అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎవ్రీవన్ వేర్ ఇన్ దర్ ఓన్ వైబ్. అండ్ మీరు కనుక సన్ పీక్స్ వస్తే ఈ లైవ్ పర్ఫార్మెన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. లైవ్ మ్యూజిక్ వింటున్నప్పుడైతే మేము కొంతసేపు అన్నీ మర్చిపోయి వి జస్ట్ ఎంజాయ్డ్ ద మూమెంట్.
ఎవరికైతే బైసైకిల్స్ ఉంటాయో ఈ వాష్ ఏరియాలో ఆఫ్టర్ యువర్ రైడ్ యూ కెన్ జస్ట్ క్లీన్ అప్ యువర్ బైసైకిల్. అండ్ ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది బార్బిక్యూ చేసుకుంటూ కనిపించారు. ఇంకొంతమంది ఫైర్ పిట్ వేసుకొని అలా చైర్స్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చూశారు కదా, ఇది ఇవాళ మా బ్యూటిఫుల్ సన్ పీక్స్ ట్రిప్. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Thank you for watching and please do like, comment and subscribe to our channel. Bye bye.